వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 15 ఏళ్ల క్రితం మమతా బెనర్జీ కమ్యూనిస్టుల 34 ఏళ్ల కోటను బద్దలు కొట్టింది. ఆ రోజు బెంగాల్ ప్రజలు ఆమెను మార్పుగా చూశారు. కానీ ఏం జరిగింది? మార్పు పేరుతో వచ్చిన వ్యవస్థ కొన్నేళ్లలోనే ఓ అహంకార అరాచకంగా మారిపోయింది. అది ప్రభుత్వం కాదు, అదొక అంధకారం అని అర్థమైంది. రాజ్యాంగం రాసిన చట్టాలు కాదు, ఇక్కడ ఆమె నోటి నుంచి వచ్చే అహంకారమే అక్కడ శాసనంగా మారింది. సిబిఐని అడ్డుకోవడం, కేంద్ర సంస్థలను అవమానించడం, దేశ ప్రధాని హోంమంత్రి మీద బహిరంగ ధిక్కారం, ప్రభుత్వ భవనం ముందు జెండా ఎగురుతుండేది. కానీ వ్యవస్థ మొత్తం ఒక వ్యక్తి చుట్టూ తిరిగేది. విమర్శిస్తే దాడులు, ఎదిరిస్తే కేసులు, బీజేపీకి ఓటు వేశామంటే భయం, జనం నోరు మూసుకొని బతికిన రాజకీయ వాతావరణం. చాలా మంది తమ ఓటును కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి కాదు, దుస్థితి. కానీ 2026లో ఏదో మారిపోయింది. నిన్నటి వరకు బయట చెప్పొద్దు అని గుసగుసలాడిన ప్రజలు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి జై శ్రీరామ్ అంటూ కాషాయ జెండాలు ఊపుతున్నారు. చిందిన రక్తం సాక్షిగా ఆ భయం విరిగిపోయింది. 2011 వరకు బెంగాల్లో రిలివెన్స్ లేని బీజేపీ 2016లో 3, 2021లో 77, 2026లో 200కు పైగా సీట్లు. ఇది సాధారణ గెలుపు కాదు, ఇది ఒక వేవ్ కాదు, ఇది సంవత్సరాలుగా బూత్లో చెమటతో రక్తంతో కట్టిన రాజకీయ యుద్ధం. ఇది కేవలం 200 సీట్ల గెలుపు కాదు, శవాల మీద వెలిసిన సామ్రాజ్యానికి ఇన్ని ఏళ్లగా ఆ నేల మీద బలిదానమైన వేలాది కార్యకర్తల ఆత్మలు ఇచ్చిన తీర్పు. గుజరాత్లో బీజేపీ గెలవడం వార్త, యూపీలో గెలవడం శక్తి. కానీ పశ్చిమ బెంగాల్లో 200+ అంటే అది భారత రాజకీయ చరిత్రలో ఒక మానసిక భూకంపం. ఎందుకంటే 49 ఏళ్ల ఐడియాలజికల్ పార్ట్నర్స్ ని కూలిపోయింది. లెఫ్ట్ ప్లస్ టీఎంసీ నిర్మించిన బెంగాల్లో బీజేపీ అసాధ్యమనే మానసిక గోడ పట్టా పంచలుగా పగిలిపోయింది. ఇక్కడ అసలు ఇరోనీ ఏంటో తెలుసా? కమ్యూనిస్టుల కోటను కూల్చి అధికారంలోకి వచ్చిన మమత ఈరోజు తన మీద తిరిగి వచ్చిన అదే చరిత్రను చూస్తోంది. ఇది వండర్ అని చెప్పాలి. ఇంకా షాకింగ్ న్యూస్ చెప్పనా? మమతను గుడ్డిగా వెనకేసుకొచ్చిన గొంతులే ఈ రోజున ఆమెను తప్పుకోమని శాసిస్తున్నాయి. మహువా మొయిత్రా లాంటి వాళ్ళు కూడా ప్రజా తీర్పును గౌరవించండి, ప్రతిపక్షంలో కూర్చోండి అని చెప్తున్నాయి. బహిరంగంగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది వెన్నుపోటు కాదు, వివేకం మేల్కొనడం. ఎస్, అవునంటారా కాదంటారా? కానీ అధికారానికి అలవాటు పడిన వ్యవస్థ అంత ఈజీగా దిగిపోదు. అందుకే ఇప్పుడు బెంగాల్లో టెన్షన్ కాదు, ఆగ్రహం పెరుగుతోంది. సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రాథ్ హత్య జరిగింది. అది కేవలం ఒక మనిషి హత్య అనుకుంటే మనం పొరపాటే. అధికారం కోల్పోతున్న భయం నుంచి పుట్టిన పిరికి పంద చర్య అని చెప్పాలి. పవర్ జారిపోతున్నప్పుడు ఒక వ్యవస్థ ఎంత క్రూరంగా మారుతుందో చూపించిన పరాకాష్ట. రక్తంతో తడిసిన కుర్చీని పట్టుకొని వేలాడడానికి ప్రజాస్వామ్యం అనర్దిది, దాని రాజకీయ శవ రాజకీయాలు అని అంటారు. ఆ విషయాన్ని గమనించు. అధికారం చేజారుతుంటే శవాల మీద రాజకీయాలు చేయడం బెంగాల్ గడ్డకు కొత్త కాదు. కానీ 2026లో జనం ఆ రక్తపు మరకలను కడిగేయాలని నిర్ణయించుకున్నారు. చట్టం చేతుల్లో లేకపోయినా, పోలీసులు జేబుల్లో ఉన్నా, ఒక సామాన్య పౌరుడు గుండె ధైర్యంతో పోలీస్ బూత్కు వెళ్ళాడంటే అది కేవలం మమత మీద కోపం కాదు, అదొక అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన విస్ఫోటనం. ఒక మనిషి ప్రాణం కంటే పదవి ముఖ్యం అనుకునే వ్యవస్థకు ఆ బెంగాల్ మట్టి సాక్షిగా సమాధి కట్టే సమయం వచ్చేసింది. ప్రజలు తీర్పిచ్చేశారు. ఇక ఆ తీర్పు ముందు ఎంతటి క్రూరమైన వ్యవస్థ అయినా తల వంచక తప్పదు. ఏ నియంతైనా శాశ్వతంగా నిలబడలేదు, సమాధి తప్పదు. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.